హాయ్, మై నేమ్ ఇస్ గణేష్. మనలో చాలా మందికి సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలి, ఏదైనా స్కిల్స్ నేర్చుకొని సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ చాలా మందికి ఉంటుంది. ఏదైనా కోర్స్ తీసుకుందాం అంటే సాఫ్ట్వేర్ సైడ్ ఏదైనా కోర్స్ తీసుకొని ఆ కోర్స్లో ఉన్న కంటెంట్ని నేర్చుకొని వాళ్ళ ద్వారా ప్లేస్ అయితే చాలా బాగుంటుంది అని చాలామంది వెయిట్ చేస్తారు. సో అట్లాంటి వెయిట్ చేస్తున్న పీపుల్కి వాళ్ళు పెట్టే ప్రైజెస్ అన్నవి అఫోర్డబుల్ చేయలేని కండిషన్స్లో ఉంటారు. ఓకే, ఆబ్వియస్లీ నేను ఫ్యూ మంత్స్ బ్యాక్ వరకు అదే కండిషన్లో ఉన్నా. సో అది అఫోర్డబుల్ చేయలేక చాలా టైం తీసుకున్నా, మనీ అరేంజ్ అవ్వలేదు. ఫైనలీ ఐ గాట్ మనీ అండ్ ఐ టుక్ ఏ కోర్స్ ఫ్రమ్ దే. అంటే ఫైనలీ కోర్స్ అనేది తీసుకున్నా. ఆ కోర్స్ తీసుకున్నాక నాకు భయం ఉండే, ఇది నిజంగానే వర్త్ ఇటా, దీనివల్ల నాకు నిజంగానే జాబ్ వస్తుందా అనే భయం ఉండేది. సో అట్లా భయం ఉన్నప్పుడు సరే ఇంకా స్టెప్ తీసుకోవాలనుకుంటున్నాం, మరి అయితే అయ్యింది లేదంటే లేదు, డూ ఆర్ డై, దట్స్ ఇట్ అని బ్లైండ్గా తీసుకున్నా. రీసెర్చ్ చేసా, బట్ ఎంత రీసెర్చ్ చేసినా మనకి కొంచెం భయం అన్నది ఉంటుంది. ఇంత అమౌంట్ అన్నది పే చేస్తున్నాం, అది నిజంగానే వర్త్ ఇట్టా కాదా అని. సో అట్లాంటి భయంతో నేను ఆ కోర్స్లో జాయిన్ అయినా వితిన్ 2 to 3 daysకే నాకు నమ్మకం వచ్చింది. ఓకే, వీళ్ళు చెప్తున్న స్టైల్ అంటే వీళ్ళు చెప్తున్న కరికులం అంటే వీళ్ళు ఇచ్చిన కరికులము వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధానం చూస్తుంటే మనం పక్కా నేర్చుకోగలం వీళ్ళ దగ్గర. ఎందుకంటే వాళ్ళు ఎట్లా చెప్తున్నారంటే ఒక 9th class 8th class పిల్లలకి చెప్పినా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు, ఒక చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్తున్నారు, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ స్కిల్ అనేది ఎంతవరకు మనకి యూజ్ అవుతుందో, ఆ స్కిల్ అనేది మనం ఎంతవరకు అయితే నేర్చుకోవాలో ఒక ఎంట్రీ లెవెల్ జాబ్కి అంతవరకు మాత్రం చెప్తున్నారు. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే మరీ డెప్త్గా వెళ్ళిపోతే దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ కోల్పోవచ్చు. ఎందుకంటే ఆబ్వియస్లీ డెప్త్కి వెళ్ళే కొద్దీ అది కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టమైతూ ఉంటుంది. సో స్టార్టింగ్లోనే అట్లాంటి డెప్త్ వెళ్ళడం ట్రై చేస్తే మనకు అక్కడితో ఇంట్రెస్ట్ పోతుందని వాళ్ళకి తెలుసు. సో ఎక్కడి వరకు చెప్పాలన్నది వాళ్ళకి తెలుసు. సో అట్లా చెప్పుకుంటూ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో అట్లాంటి కోర్స్లో నేను జాయిన్ అయ్యాను. ఇప్పుడు నువ్వు చూస్తున్నావు ఈ వీడియో, నీకు యూజ్ ఏంటి అంటే నేను అక్కడ ఏదైతే నేర్చుకుంటున్నానో, నేను అక్కడ ఏదైతే అమౌంట్ పే చేసి నేర్చుకుంటున్నానో, ఏ పర్సన్ దగ్గర ఈజ్ ఫ్రమ్ అమెజాన్ సాఫ్ట్వేర్ డెవలపర్. సో ఆయనకి తెలుసు ఇండస్ట్రీ అనేది ఎలా ఉంటుంది, ఆ ఇండస్ట్రీలో ఏ టైప్ ఆఫ్ స్కిల్స్ కావాలి, ఎంతవరకు కావాలి, అసలు ఇంటర్వ్యూస్ ఎలా కండక్ట్ చేస్తారు, ఎంతవరకు స్కిల్ ఉంటే కంపెనీ మనల్ని హైర్ చేసుకోవాలంటే వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు అన్నది కూడా ఆయనకు తెలుసు. ఆయనకు ఒక ఐడియా ఉంది. సో ఆయన లాంటి చాలామంది కలిపి ఆ కరికులం ఆ యొక్క కోర్స్ని డిజైన్ చేశారు. సో డిజైన్ చేసిన కోర్స్ని చాలా అంటే చాలా ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వీడియోస్ చేసి పెట్టారు, అది తెలుగులో. సో ఈ ఛానల్లో నేను చెప్పేది ఏంటంటే నేను ఏదైతే డైలీ బేసిస్ మీద నేర్చుకుంటున్న ప్రతి ఇన్ఫర్మేషన్ని అంటే నేను ఒక వీడియో ఫార్మేట్లో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇది తప్పో రైటో నాకు తెలియదు. ఎందుకంటే నాలా చాలా మంది మనీ పే చేయలేక బట్ స్కిల్స్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్తో ఆగిపోతున్నారు. సో అట్లాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. లేదు అంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్, వాడి స్కిల్స్ ఏం లేవు బట్ అయినా జాబ్ కట్టాలి, వాడి ఫ్యామిలీ ఫైనాన్షియల్ కండిషన్స్ ఏం బాగాలేవు, వాడు ఎఫోర్డ్ చేయలేకపోతున్నారు. సో అలాంటి వాళ్ళకి ఈ ఛానల్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే వీడియోస్ ప్రతిదీ కోర్స్ రిలేటెడ్ వీడియోస్ అయ్యే ఉంటాయి. నాకు వీలైనంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా, వాళ్ళలా చెప్పడానికి ట్రై చేస్తా, బట్ వాళ్ళని నేనైతే రిప్లేస్ చేయలేను. నీ దగ్గర నిజంగానే అంత అఫోర్డబుల్ చేయగల మనీ అన్నది ఉంటే డైరెక్ట్ గా కోర్స్ తీసుకో, ఇట్స్ బెటర్. నేను అంత మనీ అనేది అఫోర్డ్ చేయలేను అని నువ్వు అనుకుంటే ఈ యొక్క ఛానల్ అనేది నీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. మనకి ఓన్లీ టెక్నికల్ స్కిల్సే కాదు, లైక్ మన యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలి, మనం నేర్చుకుంటున్నప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలి. సో మైండ్ సెట్ నుంచి మన వే ఆఫ్ బిహేవియర్ నుంచి మన కమ్యూనికేషన్ స్కిల్స్ దగ్గర నుంచి ప్రతిదీ నేర్పిస్తున్నారు అందులో. సో అట్లాంటి మోస్ట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అన్నది నేను ఈ ఛానల్లో ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, మీకు నిజంగానే ఇంట్రెస్ట్ ఉంది, నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ మీకు ఉంది అంటే జస్ట్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం జస్ట్ వెయిట్ చేయండి చాలు. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఆబ్వియస్లీ వితిన్ 2 to 3 daysలో నేను పోస్ట్ చేస్తాను. సో ఈ ఛానల్లో అట్లాంటి వాల్యుబుల్ కంటెంట్ అనేది నేను ఇద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నీకు నిజంగానే ఇంట్రెస్ట్ ఉంది, నేర్చుకోవాలనే పట్టుదల నీకుంటే ఈ ఛానల్ నీ కోసం. సాఫ్ట్వేర్ జాబ్ రిలేటెడ్ కంటెంట్ అనేది ఈ యొక్క ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుద్ది. ఎస్, నేను చాలా సఫర్ అయ్యా. లైక్ ఆ కోర్స్కి కట్టడానికి మనీ దొరక్క ఎంత సఫర్ అయ్యానో నాకు తెలుసు. ఇంట్లో అడగలేము, జాబ్ చేసే ఏజ్, బట్ జాబ్ క్విట్ చేసి ఎట్లయినా సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలని చెప్పేసి సో చాలా ఇబ్బంది పడ్డా. ఫైనలీ ఆ దేవుడి దయ వల్ల మనీ అనేది అరేంజ్ అయింది. సో ఈ కోర్స్ అనేది తీసుకున్నా, నేర్చుకుంటున్నా ప్రెజెంట్.
చాలా డెప్త్గా నేర్చుకుంటున్నా. మేబీ నాకు అందరిలో ఈఎంఐస్ ఉన్నాయి, ప్రతి మంత్ పే చేయాలి, ఎట్లా మనీ ఎట్లా అనుకున్నా. సో ఓకే, మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా, స్టార్ట్ చేద్దాం. ఒక 10 days కష్టపడదాం. నిజంగానే మన వీడియోస్లో కంటెంట్ ఉంటే లైక్ చేస్తారు కదా. నాకున్న కొన్ని చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది తీరాలి, అందుకే ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో స్టార్ట్ చేయడానికి కెమెరా ఉండాలి, మైక్ ఉండాలి, ఇది అది చాలా ఉండాలి. బట్ నా దగ్గర అంత ఇన్వెస్ట్మెంట్ లేదు, అందుకే ఫోన్తో రికార్డ్ చేస్తున్నా. కొంచెం మనీ మిగిలి ఉండే ఆ మనీతో ఈ మైక్ అనేది తీసుకున్నా. సో యూట్యూబ్లో నా జర్నీ అనేది ఇట్లా స్టార్ట్ చేశా. మరి ఇక్కడ ఇది ఎంత త్వరగా రీచ్ అవుతున్నది మీ చేతిలో ఉంది. మేబీ నా ప్రాబ్లం అనేది మీకు చెప్పా, అండ్ నాలా చాలామంది నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండే బట్ సోర్స్ లేదు. సో అట్లాంటి ప్రాపర్ గైడెన్స్తో ప్రిపేర్ చేసిన కరికులంలో నేను కోర్స్ తీసుకున్నా. సో ఆ కోర్స్ని నేను చెప్తే ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కదా. ఇఫ్ ఇన్ కేస్ నీకు నిజంగానే ఈ వీడియో నచ్చితే నీ ఫ్రెండ్స్కి, వీలైనంత మందికి, వీలైనన్ని గ్రూప్స్కి షేర్ చేయి. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ మాత్రం నువ్వు ఎంతైతే టైం పెడుతున్నావో ఆ టైంకి ఖచ్చితంగా వాల్యూ ఇస్తుంది. ఓకే, ట్రస్ట్ మీ.